నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మన యొక్క ప్రసంగ అంశము దేవుడు ప్రేమయ్యున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ప్రేమ కోసం వెతుకుతున్నాడు. కానీ నిజమైన, స్వార్థరహితమైన, నిత్యమైన ప్రేమకు మూలము దేవుడే. బైబిలు దేవుని గురించి దేవుడు ప్రేమ గలవాడు అని మాత్రమే కాదు, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని ఉంది. ప్రేమ అనేది దేవుని యొక్క స్వభావము. దేవుని యొక్క ప్రేమ సృష్టిలో కనిపిస్తున్నది. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనములో దేవుడు తాను చేసినదంతయు చూడగా అది చాలా మంచిదై ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనములో దేవుడు మనల్ని ప్రేమతో సృష్టించాడు. మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు అని వ్రాయబడి ఉన్నది. మనకు జీవము, ప్రకృతి, కుటుంబము, ఆశీర్వాదాలు ఇచ్చినవాడు ప్రేమగల దేవుడు. ఉదాహరణకి, తల్లిదండ్రులు ప్రేమతో పిల్లల కోసం అన్ని సిద్ధం చేసినట్లే దేవుడు మన కోసం కూడా ఈ లోకాన్ని సిద్ధం చేశాడు. ప్రేమ అంటే ఏమిటి? తెలుగులో ప్రేమ అనే పదము ఒకే పదం ఉన్నా గ్రీకు భాషలో ప్రేమకి 4 పదాలు ఉన్నాయి. స్టోర్క్ అనగా కుటుంబ ప్రేమ, ఫిలియా అనగా స్నేహితుల ప్రేమ, ఈస్ట్రో అనగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అగాపే అనగా దేవుని ప్రేమ. ఈ ప్రేమ ప్రతిఫలం ఆశించని ప్రేమ. శత్రువుని కూడా ప్రేమిస్తుంది, త్యాగం చేస్తుంది, క్షమిస్తుంది. ఎప్పటికీ ఈ ప్రేమ మారదు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ ప్రేమ అగాపే ప్రేమ. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ పాపాలను కూడా ప్రేమిస్తుంది, పాపులను కూడా ప్రేమిస్తుంది. మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన మంచితనం వలన కాదు, మన పాప స్థితిలో ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమ అర్హత వలన కలిగినది కాదు, అది దేవుని కృప. దేవుని ప్రేమ ఎన్నటికీ కూడా మారదు. నిత్యమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి తిని అని దేవుడు చెప్పాడు. మనుషుల ప్రేమ మారవచ్చు, కానీ ఈ యొక్క దేవుని ప్రేమ అస్సలు మారదు. దేవుని ప్రేమ మన జీవితాలను మారుస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని వ్రాయబడింది. ప్రేమ కనిపిస్తున్నది, ప్రేమ మారుస్తున్నది, ప్రేమ ఆశను కలిగిస్తున్నది, ప్రేమ
నిత్య జీవాన్ని నడిపిస్తున్నది. దేవుని ప్రేమ యొక్క లక్షణాలను మనం గమనిస్తే షరతులు లేని ప్రేమ, క్షమించే ప్రేమ, త్యాగం చేసే ప్రేమ, నిత్యమైన ప్రేమ, సహనము గల ప్రేమ, మార్పు తీసుకువచ్చేటువంటి ప్రేమ. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మన జీవితంలో ఈ ప్రశ్న వేసుకుందాం. నేను దేవుని ప్రేమను అనుభవిస్తున్నానా? దేవుని ప్రేమ ఇతరులతో పంచుకుంటున్నానా? నన్ను బాధించిన వారికి క్షమించగలుగుతున్నానా? యేసు చూపినటువంటి ప్రేమను నా జీవితంలో చూపిస్తున్నానా? ఈ ప్రపంచంలో చూపినటువంటి ప్రేమ, ఈ ప్రపంచపు ప్రేమ తాత్కాలికం కావచ్చు, కానీ దేవుని ప్రేమ శాశ్వతము. దేవుని ప్రేమ మన పాపాలను క్షమిస్తున్నది, మన జీవితాన్ని మారుస్తున్నది, నిత్య జీవానికి నడిపిస్తున్నది. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుచున్నాడు. దేవుని ప్రేమ నీవు అంగీకరిస్తున్నావా? సిలువపై కారినటువంటి రక్తం దేవుని ప్రేమకు సాక్ష్యమై ఉన్నది. మన పాపాలను క్షమించడానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ ప్రేమను అనుభవించిన వ్యక్తికి జీవితంలో భయం ఉండదు, నిరాశ ఉండదు. ఎందుకంటే దేవుని ప్రేమ అతనికి బలమవుతున్నది. ప్రియ సత్యాన్వేషకులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు దేవుని ప్రేమను అనుభవించాలని కోరుకుంటే మీ హృదయాన్ని యేసుక్రీస్తుకు సమర్పించండి. ఆయన ప్రేమ మీ జీవితాన్ని నూతనంగా మార్చగలదు. గాడ్ బ్లెస్ యూ.